కదా అని మితిమీరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడడం జరిగిందా? వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నించడం తప్పించి వారిని స్వయంగా వ్యక్తిత్వ హననం చేయడం జరిగిందా? లేదు. కానీ మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరిగింది? ఎందుకు చేశారు అంటే ప్రతి ఒక్కరిని క్యారెక్టర్ లేదు అనే విధంగా పోర్ట్రే చేయడానికి సమాజంలో సార్ ఇందాక సుబ్బారావు గారు అన్నట్లు ఇది ఆర్గనైజ్డ్ క్రైమే అండి. ఎవరు అంటే 14 ఏళ్ళు గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అవసరం లేదు. ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్ అని కూడా చూడరు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఒక ఇమేజ్ ఉన్న మాస్ లీడరు, లేకపోతే సినిమాల్లో ఒక అగ్రస్థాయి నటుడు, ఈ స్థాయి వరకు రావడానికి అతను చేసిన కష్టము ఇవేమీ చూడరు. కేవలం వీళ్ళందరిపైన బురద చల్లడానికి, వాళ్ళ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేయడానికి మాత్రమే కొంతమందిని వెపన్స్ లాగా జగన్మోహన్ రెడ్డి యూజ్ చేశాడు. అది తేటతెల్లం అవుతుంది కదా. ఈ భాగంగానే పోసాని కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, లేకపోతే సోకాల్డ్ కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ అలా యూజ్ చేసిన వెపన్స్ కాదా అండి? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రెస్ ముందుకు వచ్చో లేకపోతే ఇట్లా బరి తెగించి మాట్లాడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి ఇది కాదు, ఇలాంటిది పద్ధతి కాదు, సమాజంలో సొసైటీలో ఇలాంటి వాటిని ముందుకు తీసుకెళ్తే మన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తే భవిష్యత్తులో మన పార్టీకి ఒక కనీసం గుర్తింపు ఉండదు, లేకపోతే మన పార్టీని చాలా చీప్గా చూస్తారు అనే విషయం ఏ రోజైనా బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెప్పాడంటే ఏ రోజైనా చెప్పలా. ఇంకా ఎంకరేజ్ చేశాడు. కడుపు మండితే అంట దాడులకు వెళ్తారంట కార్యకర్తలు. ఎవరండి వీళ్ళు? ఏమైనా టెర్రరిస్ట్లా, మావోయిస్ట్లా? కడుపు మండితే దాడులు చేస్తారా? స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని కడుపు మండింది, నన్ను అన్నారు, కడుపు మండింది మా వాళ్ళకి, అందుకే దాడులకు వెళ్ళారు అని అంటే ఎవరు వీళ్ళు? అసలు ఏంటి వీళ్ళకి పని? సమాజంలో దాడులు చేసే హక్కు ఎక్కడిది వీళ్ళకి? స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూర్చుని మాట్లాడాడు. అసలు ఆ స్టేట్మెంట్ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని దొయ్యాలి ముందు లోపలికి. అతన్ని దోస్తే మొత్తం వాళ్ళ క్యాడరు లేకపోతే వాళ్ళ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో, ఇంకా మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పార్టీకి లైన్లోకి వస్తారనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైనా ఏదైనా సభలో కావచ్చు, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆరోగ్య విషయాలు, లేదంటే ఆ వంశీ కూడా అంతే ఆరోగ్య విషయాలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, లేదంటే లోకేష్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం, ఇట్లాంటివి తప్పించి సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు సార్? ఎక్కడుంది సార్ అసలు? ఇప్పుడు మనం అసెంబ్లీ చూస్తున్నాం, గత 9-10 నెలల కాలంగా అసెంబ్లీ చూస్తున్నాము. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంత బాధ్యతాయుతంగా ఇంత సుదీర్ఘ చర్చలు ఎప్పుడైనా జరిగినాయండి? బడ్జెట్ పైన కావచ్చు, లేకపోతే రాష్ట్రం గురించి కావచ్చు, ఏ రోజైనా సుదీర్ఘ చర్చలు జరిగినాయా? లేదు. వాళ్ళ ఎజెండానే ఏంటి అంటే రాష్ట్ర యువతని భ్రష్టు పట్టించడం. దాని తాలూకాగానే ఈ దరిద్రాలన్నీ మనం చూసుకుంటున్న ఈ సోకాల్డ్ బూతులు మాట్లాడే ఒక బ్యాచ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ క్యాడర్ విషయానికి వస్తే ఇలా బెట్టింగ్లను ప్రమోట్ చేసే వాళ్ళు కావచ్చు. ఈ చెత్త అంతా, ఈ స్క్రాప్ అంతా ఎక్కడుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ పార్టీలోనే ఉంటుంది. సో వీటన్నిటికీ హెడ్ ఆఫీస్ మీరు అంటున్నట్లు సాక్షినే. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి ఎడిటింగ్స్? మీరు నిజంగా కూడా గతంలో ఏదైతే నారాసున రక్త చరిత్రను రాశారో అప్పుడు అక్కడి నుంచే చర్యలు మొదలు పెడితే అసలు ఇట్లాంటివన్నీ జరిగేవి కావు. సార్ మీరు ఒకసారి వాళ్ళ సోషల్ మీడియాని కీన్గా అబ్జర్వ్ చేయండి. ప్రొఫెషనల్ ఎడిటింగ్స్ ఉంటాయి ట్రోల్స్ చేసే విషయంలో. ట్రోల్స్ కావచ్చు, మమ్మల్ని కూడా చేశారు. మార్ఫుల్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, మమ్మల్ని దారుణంగా మార్ఫుల్ చేశారు కదండి. మేము ఇక్కడ ఇప్పుడు చెప్పుకోలేం, కానీ ఈ మీడియాలో ఎంత ఘోరంగా అంటే చాలా ప్రొఫెషనల్ గా మార్ఫుల్ చేసి వాళ్ళ ఏదన్నా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా వాళ్ళని హననం చేయాలన్నా, లేకపోతే డిగ్రేడ్ చేసుకుంటూ ప్రజల్లో వాళ్ళని భ్రష్టు పట్టించాలన్నా ఒక ఆర్గనైజ్డ్ గా వాళ్ళు ఏంటి అంటే చాలా ప్రొఫెషనల్ గా వాళ్ళు చేసేవాళ్ళు. దానికి మేము అందరం బాధ్యులమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం బాధితులమే. ఎంత బాధ పెట్టారు మమ్మల్ని! నాట్ ఈవెన్ నేను చంద్రబాబు నాయుడు గారిని అనట్లే, లేకపోతే వాళ్ళ